హాయ్ అండి. ఈరోజు ఉలువ చారు చేసుకుందాము. ఉలువ చారు ఎప్పుడు ఉలువలను ఉడకబెట్టే చేసుకోవడం కాదు, ఇట్లా వేంపి కూడా చేసుకోవచ్చు. మనము ఈ ఉలువలను ఇంకా నేనంటే ఈరోజు మందమే వేంపుతున్నా. చాలా కూడా వేంపుకొని ఇది పొడి చేసుకొని మనం డబ్బల గాజు సీసలు కానీ మనం ఎత్తుకొని ఉంచుకోవచ్చు, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఉలువ చారు. నేనైతే ఈరోజు మందమే వేంపుతున్నా. ఇంకా ఎక్కువ కూడా వేంపుకొని అట్లా నిల్వ ఉంచుకోవచ్చు ఈ ఉలువ పిండి. ఈరోజైతే చేసే మందం వేంపుతాను. ఇప్పుడు ఈ వేంపి కూడా ఎట్లా చేసుకోవడం అన్నది చూద్దాం ఈరోజు. ఇవి దోరగా వేంపుకోవాలి, వేగేదాకా మంచిగా. ఇట్లా చిటపటలు వాడేటట్టు వేయించుకోవాలి. చిటపటలు ఆడంగా బంద్ చేసుకోవాలి. ఇట్లా చిటపటలు ఆడేదాకా వేయించుకోవాలి. చూస్తారు కదా, అట్లా వేగేదాకా వేపుకోవాలి దూరగా. సరిపోతాయి. ఇట్లా వేగితే స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కొద్దిసేపు చల్లగా అయ్యేదాకా పక్కకు తీసుకోవాలి. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఈ ఉలువ పిండి. ఇట్లా దూరగా వేగితే సరిపోతుంది. ఇవి తెల్లయి ఈ ఉలువలు నేను తీసుకొచ్చినవి అయితే తెల్లవి ఉంటాయి, నల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి. ఇవి అన్ని రకాలు ఉంటాయి, 3-4 రకాలు ఉలువలు. ఈ ఉలువ చారు కాదండి, ఉలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉలువ పచ్చడి అయితే పత్యంతో తింటారు. ఉలువ పచ్చడిని చేసుకొని పత్యం ఏదన్నా చేతి మందులు వాడిన వాళ్ళు అయితే పత్యం చేస్తారు కదా, నూనెలు అవి ఇవి వాడద్దు అన్నట్టుగా. అట్లా ఈ పచ్చడి చేసుకొని అయితే తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి కూడా చేసుకుందాము. ఈరోజైతే చారు చేసుకుందాము. ఇట్లా వేగితే సరిపోద్ది. ఇప్పుడు కొద్దిసేపు చల్లగా కావాలి. ఇప్పుడు ఈ ఉలువలను పిండి పట్టుకుందాము. ఉలువ పిండి మిక్సీ పట్టుకుందాము. ఈ పిండి ఇట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది. మెత్తగా పట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ చింతపండును శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండును ఇది చారు తీసుకుందాము. ఫస్ట్ ఇది ఎంత పులుపు అయితే ఉంటుందో ఈ పులుపు అయిపోయేదాకా చారు తీసుకోవాలి. చారు ఇందులో పోసుకుందాము. ఎందుకంటే చారు మరగాలి కదా మనకు. మనం తినే పులుపుకు సరిపోను ఈ చారు తీసుకోవాలి. ఇట్లా మనము చారు చేసుకుంటాం కదా, ఆ చారులాగా తీసుకుంటే సరిపోద్ది. మరీ పుల్లగా మరీ చప్పగా ఉండకుండా ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాము. ఫస్ట్ కారం వేసుకుందాము, సరిపోద్ది. 1 స్పూన్కు తక్కువ వేసిన సాల్ట్ 1 స్పూన్ వేసినా సరిపోద్ది. టేస్ట్ చూసినాక వేసుకుందాము. మనం ఈ ఉలువలు పట్టుకున్నాం కదా వేపుకొని, ఈ ఉలువ పిండి ఇందులో వేసుకోవాలి. ఊకే ఒక్కలాగా కాకుండా ఇట్లా కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఉలువ చారు. ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి చారులో. మెంతులు, జీలకర్ర వేంపిన పొడి వేసుకోవాలి. ఇప్పుడు
సగం స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మరగనివ్వాలి ఇట్లా. ఎందుకంటే ఇది మరిగినప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఉలువ పిండి ఇదంతా కూడా మంచిగా ఇంట్లో ఉడికి మంచిగా మరగాలి. ఈ ఉల్లిపాయ గిట్ట మంచిగా ఉడికి మరిగితే టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే సింపుల్గా గంటలు గంటలు ఉలువలు నానబెట్టి దానిలో ఉలువ చారు ఏంది అది ఉడికినాక తర్వాత దానిలో వాటర్ తీసి ఇదంతా చేసుకోవాల్సిన పని లేదు. ఆ ఉలువల పట్టి మిక్సీ మళ్ళీ అట్లా చేసుకోవాల్సిన పని లేదు. ఇట్లా వేంపి చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇంతవరకు చేయని వాళ్ళైతే ఎట్లా ఉన్నదనేది టేస్ట్ నాకు కామెంట్ చేయండి. ఇదైతే మంచిగా మరగనియాలి. టేస్ట్ చూస్తే పుల్లగా ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ఉలువలు వేంపుకునేటప్పుడు అయితే మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే మాడు వస్తుంది చారు. దూరగా వేంపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మరగాలి. ఇందులో క్యారెట్ అది ఇది వేసుకుంటారు కానీ టేస్ట్ వేరే వస్తుంది. మళ్ళీ ఇది ఉలువచారు టేస్ట్ రాదు అవన్నీ వేసుకుంటే. ఇందులో ఏదైతే వేసుకోనో అదే చేసుకున్నప్పుడే ఉలువచారు టేస్ట్ వస్తుంది. మళ్ళీ అన్నీ వేసినాక మళ్ళీ ఏంటంటే చారు మరగబెట్టుకున్నట్టే అయిపోద్ది. కూరగాయలు అన్నీ క్యారెట్ అది ఇది వేసి చేసుకుంటే నేనైతే అట్లా ఉలువచారు అయితే ఎట్లా చేసుకుంటామో అట్లే చేస్తాము. ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లా చేసేది. ఉలువలు ఎక్కువ వండేది చేనులల్లో. ఇట్లా ఒక చేను ఎత్తే వండేది. ఆ చేనులో పండితే ఉలువలు అయితే ఇట్లా ఉలువ గుడాలు, ఉలువ పచ్చడి, ఉలువ చారు అట్లా చేసుకునే వాళ్ళము. ఎందుకంటే మందు లేని పంట ఇది. మందు అసలే వేయపోరు. అట్టిగా అది భూమి అంత బలంగా లేని బక్క భూములు ఉంటాయి కదా, అందులో అలుకుతే ఇవి వండేది. వీటికి ఏం మందులు మాకులు అవసరం లేదు. ఇవి మనం ఇప్పుడైనా వీటికి మందులు వేయరు చక్కగా. ఎందుకంటే ఇది మన ఒంటికి మంచిది. ఈ ఉలువ చారు ఇలా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు వెనకటి వాళ్ళు అయితే ఇట్నే చేసేది. మా అమ్మమ్మ ఇట్లా వాళ్ళు చేయంగానే అయితే చూసిన ఈ ఉలువ చారును. ఇట్లా ఉలువలు ఉడకబెట్టి చేసేది, ఇట్లా వేంపి చేసేది. 2 రకాలు చేసేది. నేనైతే ఉడకబెట్టి చేసిన ఒకసారి మన ఛానల్లో ఉన్నది. కాకుండా ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద చేసిన. ఈరోజు అయితే వేంపి చేస్తాను. ఇట్లా కూడా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరగాలి. ఈ ఉల్లిపాయ మాత్రం ఉడకాలి ఇట్లా ఎల్లో కలర్కి వచ్చేదాకా. ఎందుకంటే తెల్లగానే ఉంది కదా అట్లా. ఇందులో ఏదైనా కారమైన ఉల్లిపాయ అయినా తగినంత వేయాలి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే కూరలాగా టేస్ట్ వస్తుంది. కారం ఎక్కువ వేసినా కానీ కోడిగుడ్ల పులుసులాగా టేస్ట్ వస్తుంది. అందుకే ఏదైనా దీనికి సరిపోని వేసినప్పుడే ఉలువ చారు టేస్ట్ వస్తుంది. ఇట్లా ఏదైనా సరిపోనే వేసుకోవాలి. మీరు చూసిండ్రు కదా, నేనైతే ఉలువలు ఒక చిన్న మన టీ చెంచాతోటి 2 చెంచాలు నిండుగా తీసుకున్నా. కొంచెము మన మీడియం సైజు ఉల్లిపాయ అంతా చింతపండు తీసుకున్నా. దానికైతే మీరు చూసిర్రు కదా, నేను వేసిన కారమైన ఉల్లిపాయను ఎంత వేసిన అన్నది అంత వేసుకుంటే సరిపోద్ది. ఇది ఇంకా కొద్దిసేపు మరగాలి. చారు ఇట్లా మరిగితే సరిపోద్దండి. ఇట్లా ఉల్లిపాయ కరివేపాకు అన్నీ ఇట్లా ఉడికి మంచిగా ఇట్లా మరిగితే సరిపోద్ది. ఇప్పుడు ఇది తాలింపు చేసుకుందాము. ఇట్లా మరిగితే సరిపోద్ది. తాలింపు చేసుకుందాము. ఇప్పుడు ఈ చారును పక్కకు తీసుకొని తాలింపు చేసుకుందాము. ఇప్పుడు ఈ చారుకు సరిపోను నూనె పోసుకుందాము. సరిపోద్ది. ఇప్పుడు నూనె వేడైనాక ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాము. ఒక 5-6 ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి, పొట్టు తీయకుండా. ఇప్పుడు తాలింపు ఇట్లా వేగినాక ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుందాము. ఇట్లా వేగాలి కరివేపాకు, ఇవన్నీ కూడా ఇట్లా మంచిగా తాలింపు వేగాలి. ఈ తాలింపు వేగినాక మనం ఫస్ట్ ఈ ఉలవచారును మసాలా పెట్టుకున్నాం కదా, ఈ మరిగించుకున్న ఉలవచారును తాలింపులో పోసుకోవాలి. అంతే అండి, అయిపోయింది ఉలవచారు. టేస్ట్గా ఉండే ఉలవచారు అయితే అయిపోయింది. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇది పాతకాలం వంట ఈ చారు. మన ఛానల్లోనైతే చారులు చాలా రకాలు ఉన్నాయి. ఇంకా కూడా చారులు చేస్తా చూడండి. ఇది ఎండాకాలము, ఎండలో పోయి వచ్చినాకనైనా ఇష్టంగా తినచ్చు. చారు ఏ కూర ఉన్నా కానీ కొంచెం చారు వేసుకొని అయితే తింటే మంచిగా ఇష్టంగా తినచ్చు మనము. ఇట్లా అయితే చేసుకోండి ఒక్కసారి, అయితే మీకు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఈ ఉలవలు వేంపి కూడా చేసుకోండి. బాయ్ అండి. మీకు మీ అందరికి కూడా ఈ చారు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసి ఇంకా బెల్ అయితే నొక్కి మరి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వంటలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే ఎట్లా చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. బాయ్ అండి. ఈరోజైతే ఈ వంట ఉంటా, మరి మళ్ళీ వంటతో కలుద్దాము. బాయ్ అండి.